నీ ద్వారా విడిచిపెట్టబడిన వ్యక్తిగా అయిపోయినావు. ఇంకో చావులో ఉన్నాను, నేను చచ్చిపోతున్నాను, చచ్చిన వారి మధ్య చచ్చిన వాడిలాగా ఉన్నాను, నా బ్రతుకు చచ్చిన రీతిగా ఉంది. మేబీ ఇక్కడ ఉన్నవారు అలాంటి పరిస్థితులు ఉన్నారేమో. యు ఆర్ ఫీలింగ్ గాడ్, మై లైఫ్ ఇస్ డెడ్, మై ఫ్యామిలీ సీమ్స్ డెడ్, మై మ్యారేజ్ లైఫ్ సీమ్స్ డెడ్, మై ఎడ్యుకేషన్ సీమ్స్ డెడ్, మై జాబ్ సీమ్స్ డెడ్. కానీ గాడ్ విల్ లెట్ యూ గో త్రూ వాల్యూస్. మిమ్మల్ని లోయలో నుండి నడిపిస్తాడేమో కానీ నీవు నిజముగా ఆయన హృదయాన్ని అర్థం చేసుకున్న వ్యక్తివైతే, ఆయన ఎడల విశ్వాసం కలిగిన వ్యక్తివైతే, సహవాసం కలిగిన వ్యక్తివైతే, అంధకార లోయలో సంచరించడం నేను భయపడను. ఎందుకంటే నువ్వు నా తోడును, నువ్వు నా తోడును. ప్రభా నువ్వు నన్ను ముంచేస్తావు ప్రభా, ప్రభా నువ్వు నన్ను వదిలేసావు ప్రభా, ప్రభా నువ్వు నన్ను మర్చిపోయావు ప్రభా. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడండి. కొన్నిసార్లు మనం జీవితంలో ఈ ఒంటరి పరిస్థితులకు వెళ్ళొచ్చు, ఒంటరి పరిస్థితుల్లో మనుషుల ద్వారా తుణీకరించబడిన పరిస్థితులకు వెళ్ళొచ్చేమో, జీవితంలో ఎంత ప్రయాసపడినా ఏ ప్రతిఫలం చూడలేని పరిస్థితులకు వెళ్ళొచ్చేమో. డోంట్ లూజ్ యువర్ హార్ట్, డోంట్ లూజ్ యువర్ ఫెయిత్, డోంట్ గెట్ డిస్కరేజ్డ్. పురుగుజాల నిరుత్సాహపడకండి, మిమ్మల్ని మీరు బలపరుచుకోండి.